ప్రభునందు ప్రియమైన జెహోజీర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము 2వ తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. ప్రభునందు ప్రియమైన సహోదరులరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేయమన్న సేవ యొక్క అపోజిట్ పౌలు గారు తూచ తప్పకుండా చేస్తున్నారన్నమాట అండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ఆయన తన రక్షణ కార్యాన్ని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞగా ఇచ్చి ఉన్నారండి. అయితే ఈ అపోజిట్ పౌలు గారు యొక్క సువార్తను ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన చెప్తున్నారనమాట, నేను క్రీస్తు న్యాయపేట మీదట మనం అందరం కూడా మృతులైన వారు సజీవులుగా ఉన్న మనం కూడా దేవుని యొక్క క్రీస్తు న్యాయపేట మీదట మనం హాజరు కావాల్సిందండి ఆయన రాకడ సమయంలో. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఉంచబడిన నీతి కిరీటం అనేది మన కొరకు ఉందన్నమాట. నా ప్రియమైన సింపులర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అపోజిట్ పౌలు గారు నీతి కిరీటం మన కొరకు దాచబడి ఉంది. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం నుంచి వాక్యానుసారంగా జీవిస్తారో వారికి నీతి కిరీటం అనేది దాచబడి ఉందన్నమాట. మామూలుగా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ లోకంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు జరిగించే వారికి మాత్రమే కిరీటాలు అనేవి దక్కుతాయండి. బాగా మంచిగా ప్లేయర్స్కి, తర్వాత క్రికెటర్స్కి, మిస్ ఇండియా ఇలాంటి టైటిల్స్ గెలుచుకున్న వారందరికీ కిరీటాలు పెడతారనమాట. అవి తాత్కాలికమైన కిరీటాలు. అయితే ఇక్కడ అపోజిట్ పౌలు గారు చెప్పేది ఏంటంటే, నేను నా సేవను సంపూర్ణంగా నెరవేర్చాను, అందుకే దేవుడు నా కొరకు నీతి కిరీటాన్ని ఉంచాను అని చెప్తున్నారు. అంటే నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క నీతి కిరీటం అపోజిట్ పౌలు గారికి కావచ్చు, మనకు కావచ్చు, ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్తుండనమాట. 10వ అధ్యాయంలో 14వ వచనం అక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఒక్క అర్పణను ఆయన అర్పించారండి. సంపూర్ణమైన అర్పణను అర్పించారనమాట. ఫుల్ఫిల్గా అర్పణను అర్పించిన తర్వాత మనము ఎప్పుడు కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. సదాకాలం ఒక్క అర్పణ చేత సదాకాలం మనల్ని పరిపూర్ణులుగా నీతిమంతులుగా తండ్రి అయిన దేవుడు మనల్ని తీర్చారండి. అంటే ఇంకా తర్వాత వచనాలు చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14 తర్వాత వచనాల్లో ఏముందంటే, మనం ఇంకెప్పుడు కూడా ఆ పాపం జోలికి పోకూడదంట. అంటే ఆయన అంటున్నారనమాట, మీ అతిక్రమంలో మీ పాపములు నేను కొట్టివేసి ఉన్నాను, మర్చిపోయాను. అయితే మీరు ఏం చేయాలి, మళ్ళీ వెనకకి మళ్ళకూడదు అనమాట. మనం ఎప్పుడైతే స్ట్రైట్గా చూస్తున్నామో ఆ చూసేటప్పుడు వెనక్కి ఎప్పుడైతే ఈ విధంగా తిరిగామో